కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి బీజేపీ బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ కేటీఆర్ పగటి కలడం కరణం మానుకోవాలన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు లోబడి ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనతో తెలంగాణ పెట్టుబడులకు కేంద్రంగా మారుతోందన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నప్పుడు కొన్ని శక్తులు పరోక్షంగా డిస్టర్బ్ చేస్తాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 42% రిజర్వేషన్ల ద్వారా బీసీలు ఆర్థికంగా సామాజికంగా ఎంతో లాభం ఉంటుందన్నారు. అందుకే బీజేపీ బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఆర్థిక అరాచక శక్తులుగా బీజేపీ బీఆర్ఎస్ మారాయన్నారు. హెచ్సీయూను పొలిటికల్ ఇష్యూగా బీజేపీ బీఆర్ఎస్ మార్చాయన్నారు. ప్రజలకు మంచి చేసే ఆలోచనలతో కాంగ్రెస్ పనిచేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నాయని చిట్చాట్లో చెప్పారు భట్టి. కేసీఆర్ కేటీఆర్ పగటి కలలు కనడం మానుకోవాలన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రమేయంతో పెద్ద ఎత్తున రైస్ క్యాంప్ జరిగిందని ఆరోపించారు. సన్నబియ్యం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు మహేష్ కుమార్. ఎవరు ఊహించిన విధంగా దేశ చరిత్రలో ఎక్కడ కూడా అమలు అవుతలేనటువంటి బృహత్తమైనటువంటి స్కీమ్ సన్నబియ్యం. పేదవాడు కడుపు నిండా భోజనం చేసే విధంగా, ధనికుడు పేదవాడికి తేడా లేకుండా విధంగా అందరం కూడా నాణ్యమైన సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో సన్నబియ్య పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నెల 25-26న హైదరాబాద్ లో భారత్ సమిట్ 2025 నిర్వహిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వివిధ దేశాల నుండి 500 మంది డెలిగేట్స్ హాజరు కానున్నట్లు చెప్పారు. 2 రోజులు జరిగే ఈ సమ్మిట్ కు ఖర్గే, రాహుల్ గాంధీ అటెండ్ కానున్నట్లు చెప్పారు భట్టి. సీఎం రేవంత్ రెడ్డి పాలనతో తెలంగాణ పెట్టుబడులకు కేంద్రంగా మారుతోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. That he tried his level best to keep the country as he has started on the same lines. Our leadership, Sri Mallikarjun Kharge ji, All India Congress Committee President, wealth and resources of the respective countries to be distributed and to be kept with the countries. These kinds of things, mostly the leaders who are all going to participate in this summit. Delivering global justice, which amplifies our beloved leader of opposition, Rahul Gandhi's vision of Nyay. In this Bharat Summit, we will be having panels on economic justice, political justice, social justice, gender justice, youth justice, ecological justice, peace, and also we'll have the panels on the justice. సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు లోబడి ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లపై అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు. 30 ఏళ్లుగా తమ హక్కు పోరాటాలకు ఫలితం దక్కిందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఈ రిజర్వేషన్లు ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఎస్సీ కేటగిరైజేషన్ విషయం రాష్ట్రాలకి అధికారాలు ఇస్తూ ఈ ఎస్సీ కేటగిరైజేషన్ విషయంలో ముందుకు పోయే విధంగా సబ్ క్లాసిఫికేషన్ అనే పదం వాడడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన 2-3 గంటల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వి విల్ గో ఫార్వర్డ్ యాజ్ పర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అండ్ డైరెక్షన్స్ అని తెలంగాణలో దళితులందరికీ స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. యాక్టే గాని, దానికి అనుబంధంగా రూల్సే గాని, ప్రధాన డిపార్ట్మెంట్లో ఎస్సీ డిపార్ట్మెంటే గాని, లేదా జిఏడిఏ గాని చాలా క్లారిటీ తోటి రూల్స్ కూడా జీవో రూపంలో జారీ చేయడం జరిగింది. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడేదే లేదని స్పష్టం చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. నాయకులు మంచి పనులు చేస్తేనే ప్రజల్లో గుర్తింపు ఉంటుందన్నారు. న్యాయం కోసమే పనిచేస్తానని, బ్లాక్ మెయిల్ రాజకీయాలు నచ్చవన్నారు. కాకా ఫ్యామిలీ అంటేనే సేవ చేసే కుటుంబమని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారన్నారు వివేక్. మంచికి ఎప్పుడూ అండగా ఉంటానన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మా పేరు మంచిగుంది, సేవ చేస్తాము ప్రజలకు. అవును, మీరు నిజంగా చూసుకుంటే చెన్నూరు నియోజకవర్గంలో ఈ 40 సంవత్సరాల నుంచి కేవలం గడ్డం ఫ్యామిలీ నుంచి నిలబడినప్పుడే గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. సుమన్ని కొట్టాలంటే నువ్వే నిలబడాలని చెప్పి నాకు నిలబడను. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ ని అవమానించిన వ్యక్తి అమిత్ షా అని విమర్శించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.
కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, సంజయ్లకు రాజ్యాంగం మీద అవగాహన లేదన్నారు. నిజామాబాద్ రూరల్ మండలం కాలూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి. సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తామన్నారు.